Having said that, let's move into our sermon for this evening. మరి ఈ యొక్క ప్రకటన తర్వాత పిల్లరా ఈ సాయంకాలపు వర్తమానాన్ని లేక ఈ దినము కొరకు ప్రభు మనకు అనుగ్రహించిన వర్తమానాన్ని మనం విందామండి. Last week we have discussed about the tale of two cities. మరి పోయిన వారం మనం చర్చించుకున్నది ఏమిటంటే రెండు పట్టణాల సంగతి మనం చూడగలిగాము. My wife told me on my way back home, you said about tale of two cities, but you spoke about four cities. మరి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రవీణ్ గారు పాస్టర్ గారు అన్నారట, మరి మీరు రెండు పట్టణాల సంగతి చెప్తానని 4 పట్టణాల గురించి చెప్పారేంటి అని అడిగారట. So I understood that I missed communicating the key point over there. మరి అప్పుడు నాకు అర్థమైంది, నేను ఒక మాట ఏదైనా చెప్పడం మర్చిపోయానేమో, విడిచిపెట్టానేమో, ముఖ్యమైన మాట ఏదైనా మర్చిపోయానేమో అనిపించింది. These 4 cities are representing 2 cities in actually. నిజానికి 4 పట్టణాల సంగతి మనం చూసాం. అయితే అది 2 విభాగాలకు సంబంధించినట్టుగా ఉన్నవి. The cities that are built by human, that is the Enoch city built by Cain, and Babylon, the city built by who is this? నిమ్రోద్ గారు అలాగే హనోకు గారు కట్టిన పట్టణాలు ఏమండి. మరి అలాగే కయ్యను కట్టాడు అనుకున్నాం కదా, అవేమో మానవులు కట్టిన పట్టణాలుగా ఉంటూ ఉన్నాయి. They belong to that category. మరి అటువంటి తరగతికి అవి చెందినవి. And Jerusalem and the heavenly Jerusalem, which we are going to talk about this evening, are the cities built by God, regarding which Abraham said that he was looking forward for the city which has foundations. మరి చూసినట్లయితే పునాదులు గల పట్టణం వరకు నేను ఎదురు చూస్తూ వెళ్తున్నాను అని అబ్రహాము చెప్పినట్టుగా ఆ యొక్క యెరూషలేము పట్టణము, అలాగే ఈ యొక్క 21వ అధ్యాయంలో పోయిన వారం కూడా మనం చదువుకున్నాం, పరలోకం నుండి దిగి వస్తున్న యెరూషలేము పట్టణము, ఇవి దేవుడి చేత కట్టబడుతున్నాయి. So city built by humans and city built by God, these are the two categories I was trying to discuss last week. కాబట్టి ఈ యొక్క 2 రకాల పట్టణాల సంగతి అనుకున్నాం కదా, టేల్ ఆఫ్ 2 సిటీస్ అనుకున్నాం కదా. ఒక తరగతి పట్టణాలేమో మనుషుల చేత కట్టబడినవి, మరొక సంగతి ఏమో మరొక పక్కన దేవుని చేత నిర్మించబడిన పట్టణము అన్నట్టుగా. And the cities that are built by humans, they are built because of their insecurity, because of their fear, because they were seeking glory for themselves and they were seeking to be godless. For godlessness sake they were building the city. So these cities ended up in violence and politics. కాబట్టి మానవుల చేత కట్టబడిన పట్టణాలు పిల్లరా వారి యొక్క అభద్రతా భావాన్ని బట్టి ఏమండి, అలాగే భయాన్ని బట్టి వాళ్ళు మనిషి సంబంధమైన మహిమను వెతుకుచున్నారు కనుకన్నట్టుగా అవి కట్టబడ్డాయి. వారికి దేవుడు భయం లేదు, దేవుడు అవసరం లేదు. దేవుడు లేనప్పుడు ఇంక జరిగేది ఏంటండి, అక్కడ హింస, అలాగే మానవ సంబంధమైన ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి. That's why all the ancient cities, they were having the walls around them, so that nobody can enter inside the city and nobody can easily go out of the city. కాబట్టి అందుకనే వారు ప్రాకారం కలిగిన పట్టణాలు లేక పురాలు వారు కట్టుకున్నారు. ఆ యొక్క ప్రాకారాలు వాల్స్ ఉంటే మరి తొందరగా బయట వెళ్ళడానికి లేదు, లోని వారు మరి బయట నుంచి రావడానికి లేదు, లోని వారు బయటకు వెళ్ళడానికి లేదు, బయట వారు లోనికి త్వరగా రావడానికి అన్నట్టుగా అవకాశం లేనట్టుగా ప్రాకారాలు ఉండేవి. All these cities ended up in corruption and that is continuing even today. కాబట్టి ఈ యొక్క మరి వాల్డ్ సిటీస్ ఏమైతే ఉన్నాయో, ప్రాకారం కలిగిన పురాలు ఏవైతే ఉన్నాయో పిల్లరా, అవన్నీ కూడా మరి అసమంజసంగానే ముగించబడ్డాయి. ఇటీవలి కాలం వరకు కూడా ఇట్లా భయముతోనూ హింసతోనూ అన్నట్టుగా ఆ పట్టణాలు నింపబడుతూ ఉన్నాయి. Still Abraham and the Old Testament prophets, they anticipated for a city that would be built by God. మరి పితరులు అనండి లేక అబ్రహాం అనేటువంటి ఆ యొక్క భక్తులు అనండి పిల్లరా, వీరందరూ దేవుడి చేత నిర్మించబడిన పునాదులు గల పట్టణం వరకు అన్నట్టుగా వారు ఎదురు చూసుకుంటూ వచ్చారు. And we found a prototype for that and in the Bible which we are calling Jerusalem. మరి దాని యొక్క ప్రతిబింబము అన్నట్టుగా యెరూషలేము అనేది మనకు లేఖనాల్లో కనబడుతూ ఉన్నది. But unfortunately even Jerusalem was also given into corruption. మరి అయితే దురదృష్టవశాత్తు జరిగింది ఏమిటంటే యెరూషలేము పట్టణము కూడా పిల్లరా అక్కడ కూడా అవినీతి రాజ్యమేలుతూ వచ్చింది. And ultimately it was destroyed. మరి ఆ యొక్క పట్టణము కూడా తర్వాత దినాల్లో అన్నట్టుగా అది నాశనం గావించబడింది. And but still in the Bible we can see the prophets, they were continually hoping and they were speaking about a heavenly city that is going to come, which is going to be built by God. దేవుని చేత నిర్మించబడిన ఒకనొక పరిశుద్ధ పట్టణం లాంటిది ప్రభువు ఇస్తాడని బైబిల్లో పిల్లరా వేరు ప్రవక్తలు వారు ప్రవచించడం జరిగింది. Prophets like Ezekiel, Isaiah, Joel and Micah, they prophesied about a new city that is going to be built, but they thought that is the rebuilding of
the earthly Jerusalem city, but in fact they were talking about the heavenly Jerusalem that is going to come down. కాబట్టి మరి నిర్లక్ష్యం చేయబడిన నాశనం చేయబడిన భూ సంబంధమైన యెరూషలేము పట్టణాన్ని కడతారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ ప్రవక్తలు ఏమండి హెజ్కేలు కానీ మీకా కానీ ఏమండి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుడు కట్టబోయే పరలోక పట్టణాన్ని కూర్చున్నట్టుగా వారు మాట్లాడుకుంటూ యెషయా కానీ యోవేలు కానీ వీరందరూ ఏం చేశారంటే దేవుడు కట్టబోయే పట్టణం గురించి వారు ప్రవచనాలు చేసుకుంటూ వచ్చారు. And in the Old Testament they called it with a name. Do you know what is the name? మరి పాత నిబంధనలో దేవుడు కట్టబోయే ఆ పట్టణాన్ని అంటే వారికి ఒక పేరు కూడా పెట్టుకున్నారండి. ఎవరికైనా తెలుసా, గుర్తుందా They పేరు? can regularly use this word. మరి వారు to దాన్ని refer that. మరి ప్రవచనాలు అన్నట్టుగా వారు తరచుగా ఈ మాట వాడుతూ ఉండేవారు. Anyone knows? ఎవరికైనా గుర్తు వస్తుందండి? Zion. సియోను పురాన్ని కడతాను అన్నట్టుగా, సియోను పట్టణాన్ని అన్నట్టుగా. So all the Old Testament saints, they were looking forward to see the Zion which God is going to build. దేవుడు నిర్మించబోయే, దేవుడు పంపించబోయే ఆ సియోను పురము, సియోను పట్టణం అనే పేర్లతో మరి ఈ యొక్క ప్రవక్తలు మరి వారందరూ కూడా ఎదురు చూసినారు. And regarding the same thing, John, he had a vision, and the same thing we have read in our scripture reading, the heavenly Jerusalem that was coming down. కాబట్టి పరలోకం నుండి దిగి వస్తున్న ఆ యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఏమండి అది దిగి రావడం, ఆ విషయాలన్నీ కూడా ఈ లేఖన భాగాల్లో మరి ప్రకటన 21లో మనం చదువుకోవడం జరిగింది. If you look at the Bible, the redemptive plan of God starts with the promise of a piece of land which was promised to Abraham. మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి నేను నీకు భూభాగాన్ని ఇస్తానన్న దానితో దేవుని యొక్క మరి ఆ యొక్క యుగం అది ప్రారంభం అవుతూ ఉన్నది. And all the story goes around this land. మరి కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ భూభాగాన్ని ఇవ్వటము, అది స్వాధీనపరచుకోవడం అన్నట్టుగా దాని చుట్టూనే మరి కథ అంతా వస్తూ ఉన్నది. We know Abraham who got promise. మరి అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సంగతి మనందరం ఎరుగుదుము. Moses who brought the people out of the slavery so that Joshua may help them to establish themselves in the promised land. మరి మోషే ద్వారా బానిసత్వం నుండి వారు విడిపింపబడటం, అలాగే యెహోషువ గారి నాయకత్వంలో దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి వారు అడుగు పెట్టడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది మనం చదువుతూ ఉన్నాం. And during the David's time and Solomon's time, the full extent of this promised land has been occupied by the Jewish people. మరి యూదుల చేత దావీదు పరిపాలనా కాలంలో, సొలొమోను పరిపాలనా కాలంలో పిల్లరా దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలో వారు వర్ధిల్లటం, అక్కడ నివసించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. And from these actually God has a purpose in himself. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయటంలో దేవుడికి ఒకనొక ఉద్దేశం ఉందండి, which has been explained in the promise that he made to Abraham. అబ్రహాముకు చేసిన వాగ్దానంలో ఆ యొక్క విషయాలు మరి చెప్పబడ్డాయి. I will make you a great nation, మరి and through you all the nations of this world will be blessed. మరి అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏమిటండి? ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా భూలోకంలోని సమస్త వంశముల వారు ఆశీర్వదింపబడతారన్న వాగ్దానము అబ్రహాముకు దేవుడు చేశాడు కదా. God wants to make Israel, God wants to make Israel, the land of Canaan, the city of Jerusalem, as a blessing unto all generations. కాబట్టి సమస్త తరములకు పిల్లరా దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఇశ్రాయేలును ఈ భూభాగాన్ని కానానుగా పూర్వం పిలువబడేది, అక్కడ యెరూషలేము పట్టణం ఉన్నది, దీనంతటిని తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుని వాగ్దానము. In fact, the very words Canaan, the very words Zion, Jerusalem, these are types of Jesus. In typologically they are talking about Jesus actually. మరి కాబట్టి నిజానికి యెరూషలేము అన్నా సియోనుపురం అన్నా ఒక రకంగా సాదృశ్య రూపకంగా పిల్లరా అవన్నీ కూడా రాబోయే రక్షకుడైన యేసుక్రీస్తుకి సాదృశ్య రూపకంగా అవి ఉంటూ ఉన్నాయి. So God made these promises, and Israel, they inherited these promises physically, historically. కాబట్టి చరిత్రపరంగా మనం చూసినా కానీ ఏమంటే అక్షరార్థంగా కూడా ఏమంటే భౌతిక రూపకంగా కూడా దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఆ భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. But unfortunately they did not own the purpose of God. అయితే భూభాగాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు కానీ దాన్ని వాగ్దానం చేసి ఇవ్వటం వెనుకున్న ఉద్దేశాన్ని మాత్రం వారు స్వాధీనము లేక స్వంతము చేసుకోలేకపోయారు. Jews took the promises but not the purposes of God. మరి దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని పొందుకున్నారు యూదులందరూ కూడా, కానీ దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వారు పొందుకొనలేకపోయారు. The purpose is through them all nations, all generations may be blessed. మరి ఉద్దేశము ఒకటేనండి, అదేమిటంటే వీరి ద్వారా భూలోకంలోని సమస్త వంశముల వారు దీవించబడాలి. But what did they do? అయితే వాళ్ళు చేసింది ఏమిటి? మరి They closed their doors again. మరి వారు కూడా
వారి చుట్టూ మరి ప్రాకారాలు నిర్మించుకున్నారు, తమను తాము లోపలే ఉంచుకున్నారు. No Jew ever goes to Gentiles' house and eat with them. మరి మీకు తెలిసినట్టుగానే పిల్లరా, యూదులు ఎవరు కూడా అన్యులతో సాంగత్యం చేయరు, వారి ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని తీసుకోరు. They won't bring Gentiles into their house. మరి అలాగే అన్యులను తమ ఇంట్లోని కూడా రానియని ఒక పరిస్థితి యూదుల్లో మనం చూస్తూ ఉన్నాము. And they won't let any Gentile to enter, come to the temple and worship the Lord. మరి అలాగే No Gentiles are allowed to enter in the temple. మరి అలాగే దేవాలయం కట్టుకున్నారు, బాగానే కట్టుకున్నారు, కానీ అన్యుడు వచ్చి అందులో ఆరాధించడానికి అవకాశం ఇచ్చేవారు కదా, రావడానికి లేకుండా చేసేశారు. And the Gentiles are considered as dogs. మరి వారి దృష్టిలో అన్యజాతి వారంటే, యూదుడి కాని వారంటే చాలా నీచంగా ఒక కుక్కతో సమానం అన్నట్టుగా వారు చూస్తూ ఉండేవారు. God wanted to bless all the generations through Israel, but these people, they got the promises and they started drawing lines and separating themselves just like what Cain has done. మరి కయీను అలాగే చేశాడు కదండి. అదే రీతిగా ఈ ప్రజల ద్వారా దేవుడు అనుకున్నాడు, వీళ్ళ ద్వారా భూలోకంలోని సమస్త వంశాలు నేను ఆశీర్వదించాలనుకున్నారు, కానీ వీరేం చేశారంటే తమను తాము బంధించుకున్నారు, అన్యజనులకు అసలు సాంగత్యం లేకుండా చేసేసుకున్నారు, వారితో స్నేహం చేయడానికి కానీ మాట్లాడడానికి కూడా ఇష్టపడినట్టుగా చేసుకున్నారు. You know, when blessings are shared, they will be doubled. When they kept for themselves, they will be corrupted. చూడండి, ఈ ఒక సాధారణ మాట ఏమిటంటే, మనం ఆశీర్వదింపబడినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకుంటే మన ఆశీర్వాదం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకవేళ ఆశీర్వాదాన్ని పంచుకోకుండా అలాగే ఉంచుకుంటే అవి తగ్గిపోతాయి అనేది మన అందరికీ తెలుసు They కదా. kept it for themselves and it resulted that they also have given into corruption and they are to be completely destroyed, and the city of Jerusalem has been destroyed. మరి కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆశీర్వాదాలను తమ మట్టుకు తామే పరిమితం చేసుకొని ఎవరికీ పంచుకోకుండా తమ మట్టుకే తాము ఉంచుకున్నారో అది వారి యొక్క పతనానికి దారి తీసింది. వారి పట్టణం పోయింది, యెరూషలేము పోయింది, దేవాలయం కూడా అన్నట్టుగా అది మరి పాడైపోయింది. The city got destroyed, మరి పట్టణం పాడైపోయింది, temple got destroyed, మరి దేవాలయం లేకుండా పోయింది. some good things happened. మరి చూసారా, దేవుడు మంచే జరిగించాడు అనాలి. మరి Through their exile, the word of God came even to Gentiles. చూడండి, వారిని చెరలోనికి పంపడం ద్వారా వారి దేవుడి గురించి లేక వారి లేఖనాల గురించి అన్నట్టుగా సమస్త ప్రజలకు అనగా అన్యులకు అది తెలిసి వచ్చాయి. The Old Testament Bible has been translated to Greek. మరి వారికి హెబ్రీ భాషలో, అరామిక్ భాషలో ఉండే బైబిల్ పిల్లరా, వాళ్ళు చెరలోనికి పోయి తిరిగి రావడం ద్వారా అన్నట్టుగా గ్రీకు భాషలోనికి పాత నిబంధన తర్జుమా చేయడం జరిగింది. They thought God is only their God, but then they realized after the destruction that God is God of entire universe. మరి వారు చెరలోనికి పంపడం ద్వారా కూడా దేవుని ఉద్దేశాలు చూడండి ఎలా నెరవేరుతూ ఉన్నాయో. దేవుడు మాకొక్కడికే దేవుడు కాదు, అన్ని జనులకును కూడా దేవుడే అనేటువంటి ఉద్దేశాన్ని వారు తెలుసుకోగలిగారు చెరలోనికి పోయిన తర్వాత. They were so very devastated looking at that city and the temple being destroyed. కాబట్టి యూదులకు పిల్లరా ఎంతో ప్రాముఖ్యంగా ప్రధానంగా ఎంచుకున్న పట్టణము కానీ దేవాలయం కానీ నాశనం కాబడినప్పుడు వారు ఎంతగానో విలపించారు, బాధపడినారు. Because their lives were completely around this Jerusalem and the temple. మరి ఎందుకంటే వారి జీవితాలతో అవినాభావంగా ఎంతో విడదీలేనట్టుగా పెనవేసుకొని ఈ మందిరము పట్టణము ఉండినవి. The religion, the very identity of all the Jews was connected to this city and the temple. మరి ఈ యొక్క పట్టణముతోనూ దేవాలయముతోనూ యూదుల సంబంధమైన భక్తి అంతా కూడా, మత సంబంధమైన విధానం అంతా కూడా ఆ పట్టణముతోనూ దేవాలయంతోనూ ముడిపెట్టబడి ఉన్నది. They have given themselves completely to it, but now it got destroyed, so all their hopes were shattered. మరి కాబట్టి వారి యొక్క మరి పొద్దున లేస్తే అన్నట్టుగా వారి జీవితం అంతా పట్టణంతోనూ దేవాలయంతోనూ ముడిపడి ఉన్నది. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? దేవుడు దాన్ని నాశనానికి అప్పగించాడు, నాశనం కాబడినట్టు చేశాడు. వారు ఎంతగానో బాధపడినారు. But God was faithful to them. He was constantly talking to them and the prophets. That's why with hope, and they received the word of God and they prophesied saying, God is going to build Zion. కాబట్టి అప్పుడండి ప్రవక్తలను దేవుడు పంపించాడు వారిని ఆదరించడానికి అన్నట్టుగా, వారిని తిరిగి బలపరచడానికి అన్నట్టుగా, ఇదిగో మరొక నూతన యెరూషలేమును దేవుడు మీకు వరకు ఇవ్వబోతున్నాడు, నిర్మించబోతున్నాడని ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్పారు. The hope of this Zion has rejuvenated the lives of Israelites. మరి ఎప్పుడైతే ఈ సియోను మరలా దేవుడు అనుగ్రహిస్తాడు, మరలా దేవుడు కడతున్నాడు అన్నట్టుగా ప్రవక్తలు ప్రవచించగానే వారిలో నూతన
నూతన ఉత్తేజం కలిగింది. The hope of this Zion has brought them together again. మరి ఆ యొక్క సియోను పురాన్ని మరలా దేవుడు నిర్మిస్తాడని ఎప్పుడైతే ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారో వారిలో నిరీక్షణ మరలా పుట్టుకుంటూ వచ్చింది. And it united them and made them strong again. మరి వారిని మరలా ఐకమత్యంతో ఉండటానికి బలపడి ఒక జనాంగంగా సమకూర్చడానికి ఈ యొక్క సియోను అనేటువంటి ప్రవచనాలు పనిచేశాయి. Their hopes were completely on Zion. మరి ఇప్పుడు వారు సియోను కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దాని మీదనే తమ ఆశ అంతా పెట్టుకుని ఉన్నారు. What is this Zion? ఈ యొక్క సియోను అంటే ఏమిటండి నిజానికి? In order to understand this Zion, we need to understand the Old Testament understanding of Zion, which will be reflected on the New Testament understanding of the heavenly Jerusalem. కాబట్టి పరలోక సంబంధమైన యెరూషలేము లేక సియోను అని పిలువబడుతున్న దీనిని మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో సియోను కొరకు చెప్పిన ఒకటి రెండు విషయాలు మనం అర్థం చేసుకుంటే దానికి దీనికి పోల్చుకోవచ్చును. Actually, the place Zion, it is a place of Jebusite fortress which King David has conquered. మరి చూడండి, నిజానికి ఈ యొక్క సియోను ఏమండి యెబూసీల యొక్క పట్టణమై ఉన్నది. దావీదు కాలంలో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. You will find it in 2 Samuel 5:7. మరి 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో దానిని మనం చూస్తూ ఉన్నాము. On this place called Zion only David built Jerusalem. మరి ఆ యొక్క సియోన్ అనేటువంటి ఆ కొండ మీద అన్నట్టుగా యెరూషలేము పట్టణాన్ని మరి దావీదు గారు నిర్మించాడు. It is also called the city of David. తర్వాత దావీదు పురం అనేది పిలువబడింది. And it is this Zion, it is representing entire Jerusalem. In some places this Zion is representing the temple in Jerusalem in certain places. కాబట్టి సియోను అనగానే సియోను కొండ, సియోను పురం లేక దావీదు పురం అనగానే ఏమండి కొన్నిసార్లు ఏమో మందిరాన్ని మరి ప్రతిబింబిస్తూ వచ్చింది, కొన్నిసార్లు యావత్తు ఆ యొక్క యూదులందరినీ తెలపడానికి అది ఉపయోగపడింది. So the first point is Zion is a fortress city, which means a place where protection is there for all the Jews and for all the people. మరి కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే సియోన్ అనేది ఒక ప్రాకారం కలిగిన పురము, ఒక కొండ మీద కట్టబడిన పట్టణము అనగా సంరక్షణలో ఉండిన స్థలము అని మనం అర్థం చేసుకోవాలి. And next we can see that it is the dwelling place of God. మరి అలాగే అక్కడ మందిరం ఉన్నది కనుక అంటే దానిని మనం ఏమనొచ్చు అంటే దేవుని నివాసపురము, నివాస పట్టణం అని కూడా ఈ సియోను గురించి మనం తెలుసుకోవాలి. In many psalms we hear this word, the Lord shall bless you from Zion, because the Lord is living in Zion. That is their understanding. It is because the temple of the Lord is in Jerusalem. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని మొదలగు మాటలు మనం కీర్తనలోను అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఈ స్థలంలో ఉంటున్నాడు అన్నట్టుగా వారి యొక్క భావన ఉంటూ ఉన్నది. Second understanding of Zion is a place of God dwelling. మరి కాబట్టి రెండవ మరి అర్థము ఏం చేసుకోవాలంటే సియోనును గురించి పిల్లరా ఇది దేవుడు నివసించే స్థలము అనేటువంటిది. And the third thing is Zion is speaking about it is the center of worship. మరి మూడవదిగా మనం చూసినట్లయితే అది ఆరాధన కేంద్రముగా ఉండినది. And Zion represents the spiritual heart of Israel. ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా ఈ సియోనులోనే కనబడుతూ ఉండేది. All the people of Israel gather and worship. ఎందుకంటే సియోనులో ఆ పట్టణం అన్నట్టుగా వారందరూ వచ్చి ప్రభుని ఆరాధించే స్థలముగా సెంటర్ ఆఫ్ వర్షిప్ గా అది ఉంటూ ఉండేది. You find it in Psalm 48 verse 1 to 2. మరి 48వ కీర్తన 1-2 వచనాల్లో దాన్ని మనం చూడవచ్చును. And Zion also, it is a symbol of kingship. మరి అలాగే ఈ సియోను ఇంకా ఏమి చూపిస్తుందంటే రాజుల పరిపాలన, రాజరికాన్ని సూచిస్తూ ఉన్నది. It is talking about kingship and kingship of David. మరి దావీదు యొక్క రాజ్యమును గూర్చి, దావీదు యొక్క రాజ్య పరిపాలన గూర్చి అది చూపిస్తూ ఉన్నది. That's why you hear in Psalms and many other places, the Lord shall reign from Zion. మరి అందుకని మనము కీర్తనలోను అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం సియోనులో నుండి దేవుడు పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి ప్రస్తావనలు. Especially in Psalm 2 verse 6. మరి 2వ కీర్తన 6వ వచనంలో ఆ ప్రస్తావన మనం చూస్తాము. It is a symbol of God's sovereignty and justice. మరి అలాగే ఈ యొక్క సియోను పురం పిల్లరా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి, ఆయన నీతి న్యాయాలకు ప్రతీకగా ఉండింది. For all the people who have been destroyed during Nebuchadnezzar's attack on Israel, for them Zion is a place of hope for them. మరి ఇది నెబుకద్నెజరు కాలంలో ఇశ్రాయేలు దేశమంతా నాశనం చేయబడినప్పుడు వారికి ఒక నిరీక్షణ కలగజేసే స్థలముగా వాగ్దానముగా ఈ సియోను పురము పట్టణము ఉండింది.
ఉండింది. So Zion is a cry and hope of all people. మరి కాబట్టి ఆ యొక్క ఈ యొక్క సియోను అనేది ప్రజలు ఎంతో ఎదురు చూసిన విషయంగా అది ఉంటూ ఉన్నది. And these are the meanings and understandings of Zion. It is a place, fortress, protection is there. It is a place where kings live. It is a place where the Lord lives. It is a place where worship takes place. It is a place where the righteousness and justice of God would be executed. కాబట్టి ఈ యొక్క సియోనుకు భౌతిక లక్షణాలు మనం చూసాం కదా. ఆరాధన కేంద్రంగా ఉండింది, దేవుని పురమని పిలువబడింది, దావీదు పురమని పిలువబడింది. ఇవన్నిటికో మరి అలాగే ప్రజలకు నిరీక్షణ కలగజేసే స్థలంగా ఉండినది. రాజుల రాజరిక సంబంధమైన ఆ పరిపాలనకు, అధికారానికి, ముఖ్యంగా దేవుని సార్వభౌమాధికారానికి, ఇవన్నిటికీ కూడా ఈ సియోన్ అనేది సాదృశ్యంగా భూలోకంలో ఉండింది. Ultimately we have seen it is a cry of all the distressed. కాబట్టి అలాగే మరి ఆ యొక్క మరి ఎంతో నిరుత్సాహానికి, నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోయి నాశనం గావించబడిన పట్టణాన్ని చూస్తూ విలపిస్తున్న వారికి ఒక నూతన ఉత్తేజాన్ని, ఆశను ఈ సియోను తీసుకుని వచ్చింది. And the same promise and all the prophets continued in their prophecies. కాబట్టి ఇట్లాంటి సియోను ద్వారా నేను మిమ్మల్ని మరలా పునరుద్ధరిస్తాను అనేటువంటి ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను మరి వారిని బలపరిచాడు, ఆశను చూపించారు. And the same things have been reflected in the New Jerusalem as well. కాబట్టి భౌతికంగా ఇవన్నీ జరిగిన సియోనులో విషయాలు చూసాం కదండి. అయ్యే విషయాలు ఆధ్యాత్మిక సంబంధమైన లేక రాబోయే సియోనులో ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి ఆధ్యాత్మిక రూపంగా. Zion is only one. That is a heavenly Jerusalem. మరి నిజానికి ఇప్పుడు మనం గమనిస్తే సియోన్ అనేది పరలోక సంబంధమైన పట్టణంగా ఉంటుంది. All the things that happened till now, those are prototypes of human cities only. మరి కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన ఈ యొక్క దావీదు పురమ, ఇంకోటి ఇవన్నీ కూడా పిల్లరా రాబోయే అసలు సిసలైన సియోను పురానికి ప్రతిబింబాలుగాను, సాదృశ్య రూపకంగాను అవి మాత్రం చెప్పబడినవి మాత్రమే. The understanding of Zion we have seen, if you categorize that it has a geographical aspect, it has a political aspect, it has a religious aspect, it has a theological aspect, it has a eschatological aspect, and it has an universal aspect. కాబట్టి ఇంతవరకు మనం చూసిన వాటిని బట్టి పిల్లరా ఈ యొక్క సియోనుకు భౌగోళిక సంబంధమైన, రాజకీయ సంబంధమైన, మత సంబంధమైన, మరి ఆ యొక్క వేదాంత సంబంధమైన, ఏమండి తిరిగి రెండవ రాకడలో సంభవించే దానికి సంబంధించిన, అలాగే సార్వత్రిక సంబంధమైన విషయాలు, ఆ యొక్క యాస్పెక్ట్స్, ఆ యొక్క కోణాలన్నీ కూడా వాటికి ఉంటూ ఉన్నాయి. That's what we have seen till now. ఇంతవరకు మనం దాన్ని చూడగలిగాము. Let's see how they are fulfilled in the New Jerusalem. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతవరకు భౌతిక సంబంధమైన సియోను గురించి మనం చూసాం కదా. ఈ రాబోయే సియోనులో అవి ఎలాగూ ఫుల్ఫిల్ చేయబడతాయో, పరిపూర్ణమవుతాయో మనం చూడబోతున్నాము. Let me ask you a question before I do that. How many of us believe that we go to heaven? మరి నేను కొనసాగించక ముందు పిల్లలు మీకు ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ప్రశ్న వచ్చింది మళ్ళా. ఏమిటంటే పరలోకానికి వెళతామని మనలో ఎంతమంది అనుకుంటున్నాము? Do we go to heaven? మనం పరలోకానికి వెళ్తాం కదా. ఓకే. Can you find any proof of it in the Bible? ఓకే, మీరు చేతులు ఎత్తారు, లేదంటే మిగిలిన వారు ఆలోచిస్తున్నారు. మరి మనం పరలోకం అంటే వేరే లోకం అండి. వేరే లోకం లేక పరలోకం అని మనం తరచుగా పిలుచుకుంటాం కదా. అక్కడికి వెళతాము అని చెప్పే వాక్య భాగాలు ఏమైనా ఉన్నాయా? The most famous Billy Graham statement, if you die tonight, where shall you spend your eternity? మరి సువార్థికుడు అయిన బిల్లీ గ్రహం గారు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటే నీ యొక్క నిత్యత్వం ఎక్కడ గడుపుతావు అని ప్రసంగిస్తూ ఉంటారు ఆయన. Do we go to heaven? మరి పరలోకానికి మనం వెళ్తాం కదా. ఏం మాట్లాడు. Let me tell you, we don't find any single proof where it says once we die we will go to heaven in the Bible. అయితే పిల్లల లేఖనాలలో మాత్రము నాకు తెలిసినంత వరకు మనం చనిపోయి వేరే లోకానికి వెళ్ళిపోతాము, లేదంటే ముఖ్యంగా పరలోకానికి వెళ్తాము అనేటువంటిది మనం చూడలేము. And that does not mean you won't have a heavenly experience. దాని అర్థము మీరు చనిపోయిన తర్వాత పరలోక అనుభవాలు పొందరు అని దాని అర్థము కాదు. You will have all the heavenly experience. మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనదే, ప్రతి అనుభవం కూడా మనదే. I was talking to Kishore and he was saying, where is heaven? We are already crossed, Mars. Is there heaven beyond Mars? Does this astronaut anytime saw the heaven?
మరి పరలోకం ఎక్కడుంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఏమండి ఎక్కడుంది మరి చాలా గ్రహాలకు వెళుతున్నారు కదా, మార్స్ అని జూపిటర్ అని ఇవన్నిటికి వెళ్తున్నారు కదా, వాటికి పైగా ఉన్నదా అన్నట్టుగా మనకు అనిపిస్తూ So are ఉంటుంది. we going there? మరి వేరే గ్రహానికి ఎక్కడికైనా మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడా? But let me tell you, in Bible you don't find proof for that. మరి అయితే వేరే గ్రహానికి వెళ్తాము, వేరే లోకానికి వెళ్తాము అనేటువంటిది మనకి స్పష్టంగా అది బైబిల్లో చెప్పబడటం లేదు. But we will definitely have heavenly experience. అయితే ఒక లోకంలో ఒక పరలోక సంబంధమైన అనుభవంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడనేది ఖచ్చితపరుస్తుంది బైబిలు. But at the same time, I also hope that there is a physical place and believe scripture also says where we are going to experience the Lord physically. That's why we are raising again from the dead physically. కాబట్టి అయితే పరలోకం ఉందండి, ప్రభు ఉంటారు, ప్రభుతో పాటు మనం ఉంటాము ఏమంటే అందుకనే మనము మరణం నుండి మరలా తిరిగి పునరుత్థానం అవుతాము ఏమంటే మృతులందరూ పునరుత్థానాలు అవుతారన్న ఉద్దేశం అక్కడి నుంచే వస్తూ ఉన్నది. Okay, having said that, if you have any questions you can ask me after this church. We'll love to discuss with you. అయితే ఒక భౌతిక సంబంధమైన లోకం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. దేవుడు మాత్రం తన అనుభవాలను మనతో పంచుకుంటాడని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. మీకైనా ప్రశ్నలు ఉంటే మరి ప్రసంగం అయిన తర్వాత మీరు నన్ను అడగవచ్చును. So let's see various aspects of this heavenly Jerusalem. కాబట్టి పరలోక సంబంధమైన యెరూషలేముకున్న మరికొన్ని కోణాలు మనం చూడబోతూ ఉన్నాము. Geographical aspect. మరి భూమి సంబంధమైనది. There is a heavenly Jerusalem. It is going to come down from heaven, and it is a place where protection is there, and it is a fortified city. కాబట్టి పరలోక సంబంధమైన ఒక పట్టణం దిగిరాబోతూ ఉన్నది. దాని చుట్టూ ప్రాకారపురములు ఉన్నవి. ప్రాకారాలు ఉన్నాయంటే అర్థం ఏమిటండి? అక్కడ మరి సంరక్షణ ఉంటూ ఉన్నది. And the Lord himself is the walls actually, if you read the description. మరి అక్కడ ఉన్నటువంటి వర్ణన అంతా మనం చదివాం కదా. నిజానికి ఆ వర్ణనలో ప్రభు అయిన దేవుడే దానికి కావలిగా ఉంటూ ఉన్నాడు. And we will be surrounded by God. We will be in the presence of God. In fact, we will be in the hands of God like this. మరి దేవుని చేతుల్లో మనం ఉన్నామా అన్నట్టుగా నిరంతరము ఆయన పర్యవేక్షణలో ఆయనతో పాటే ఆ పట్టణంలో మనం ఉండబోతూ ఉన్నాము. So geographical aspect of it is, this is a place where complete full protection is there. కాబట్టి భౌగోళిక సంబంధంగా మనం చూస్తున్నట్లయితే మరి అది సంరక్షణ కలిగిన స్థలము అనేటువంటిది మనం చూడవచ్చును. And the same thing we find in verse 12 of Revelation 21. 12వ వచనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. It had a great high wall with 12 gates, and with 12 angels at the gates. On the gates were written the names of 12 tribes of Israel. మరి గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉన్నాయి. మరి 12 దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రముల నామాలు ఏమండి ఆ గుమ్మాల మీద రాయబడి ఉన్నవి. So this is a place of protection. కాబట్టి సంరక్షణ కలిగిన స్థలము భౌగోళికంగా చూస్తే. And next aspect of it is a political aspect. మరి పరిపాలనా సంబంధమైన కోణంలో మనం చూస్తే Verse 24 to 26. మరి 24 నుండి 26 వచనాల్లో ఆ పరిపాలనా సంబంధమైన విషయాలు మనం చూస్తూ Here ఉన్నాము. it is written, the nations will walk by its light, and the kings of the earth will bring their splendor into. మరి జనములు దాని వెలుగునకు సంచరిస్తారు, వెలుగునందు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. The glory and honor of the nations will be brought into the city. మరి జనములు తమ ఘనతను మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. All these nations are coming together. కాబట్టి జనాంగములన్నీ కలిసి ఆ మహిమను తీసుకొని రాబోతూ ఉన్నవి. They are coming to the throne of God. వారు దేవుని యొక్క సింహాసనం దగ్గర రాబోతూ ఉన్నారు. In the ancient world, in all the history we have seen, there were various nations, and one corruption that has come into humanity, which we are calling empire. One nation wanted to impose their power upon the other nation and exploit them, which we are calling it empire. కాబట్టి ఈ లోక సంబంధమైన సామ్రాజ్యాలు కూడా మనం చూసామండి. ఆ సామ్రాజ్యాల పరిస్థితి ఏమిటంటే పక్క రాజ్యాన్ని వశపరుచుకోవడమే, వారిని దోచుకోవడం అన్నట్టుగా ఈ లోక చరిత్రలో మనం చూడగలిగాము. Full of violence came because of building their own empires. కాబట్టి వారి సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకునే క్రమంలో హింస, మరణకాండ ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉండేవారు. One nation on the other nation. మరి ఒక రాజ్యానికి మీద మరొక రాజ్యము వారు పోరాటం చేస్తూ ఉండేవారు. And nowadays it is economical
invasion. మరి ఈ రోజున మనం చూస్తే ఆర్థిక పరమైన విషయాలలో ఒక దేశం మరొక దేశం పోరాటాలు చేసుకుంటూ ఉన్నారు. And in fact, wars are taking place to take over other nations. We can witness even today the wars are taking place. These days we are listening in the news. మరి కాబట్టి ఈ రోజున ఇటీవలి కాలంలో కూడా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మరి దేశాలను హస్తగతం చేసుకోవడానికి మరి అక్కడ మరి మరొక దేశం వారు పోరాటాలు చేయడం మనం చూస్తూ So ఉన్నాం. economic invasion, cultural invasion, educational invasions, technological invasions. Now we are even what we call it hacking. Through hacking we are invading the nation. కాబట్టి దేశాలను వశపరుచుకోవడం, రాజ్యాలను హస్తగతం చేసుకోవడం, మరి వారి యొక్క ఆర్థిక సంపద కొరకు, వారి యొక్క మరి కల్చరల్ ఇన్వేషన్ అనగా వారి సంస్కృతులు మార్చడానికి అన్నట్టుగా ఈ మొదలగు విషయాల కొరకు మరి ఒక దేశం మరొక దేశం మీద మరి పోరాటాలు దోపిడీలు చేస్తూ ఉన్నారు. That is the worst condition we have now. But this heavenly Jerusalem is a place where all nations are coming and they are bringing their glory to God. కాబట్టి ఇటీవలి కాలంలో ఆధునిక కాలంలో ఇలాగూ మానవ సంబంధమైన రాజ్యాల్లో పోరాటాలు దోపిడీలు చూస్తున్నాం. కానీ ఈ పరలోక సంబంధమైన పట్టణంలో మాత్రము రాజులే తమ ఘనతను మహిమను దానిలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. Jesus is not going to be an emperor there, but kings they themselves are going to come and submit themselves to him. కాబట్టి మరి యేసు ప్రభు అక్కడ చక్రవర్తిగా ఉండి మీరు రండి అని శాసించేది ఏమి లేదు. మరి రాజులే, జనముల రాజులే స్వచ్ఛందంగా ఆయనకు వచ్చి నమస్కరిస్తారు అనేటువంటిది. So a day is coming, the entire world is going to be united and we all are going to come under the lordship of our Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి మనందరం రాబోతున్నాము. సమస్త దేశముల వారు ఆయనకు ఆధిపత్యం కిందకి ఒకానొక రోజున రాబోతూ ఉన్నారు. He is not going to invade, but people are voluntarily going to submit themselves to him. మరి ఆయనేమి దోపిడీనో దండయాత్రనో చేసి వేరే దేశాన్ని వశపరచుకోడు కానీ ప్రజలే, రాజులే, రాజ్యాలే అన్నట్టుగా స్వచ్ఛందంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు లోబడబోయే రోజు ఒకటి వస్తూ ఉన్నది. And there is a symbolic and theological aspect of it. మరి దీనికి పిల్లల యొక్క సియోను అనే దానికి మరి వేదాంతపరమైన ఒక సాదృశ్యం ఉన్నది. అదేమిటంటే, what is this heavenly Jerusalem? మరి యొక్క నూతన యెరూషలేము పట్టణం అంటే ఏమిటి నిజానికి? My brethren, heavenly Jerusalem is nothing but the church. అప్పుడండి ఈ యొక్క నూతన యెరూషలేము పట్టణం అంటే సంఘము అనేది మనం గమనించుకోవాలి సహోదరులారా. It is not something physically land that is coming, just as one of our poets in Telugu says, deshamante matti kaadoi, deshamante manushalo. In such a way, this city is not about a land. This city is the body of Christ, church itself. మరి తెలుగులో సామెత ఉన్నట్టుగా పిల్లరా, దేశం అంటే మట్టుగా, దేశం అంటే మనుషులు అన్నట్టుగా ఈ నూతన యెరూషలేము అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాదు, లేదంటే ప్రాంత సంబంధమైనది కాదు, భూభాగ సంబంధమైనది కాదు, కానీ దేవుని శరీరం అని పిలువబడే సంఘానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. That's what written very clearly in verse 9 and 10. మరి 9-10 వచనాలలో, ప్రకటన 21:9-10 వచనాలలో ఈ విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. One of the 7 angels who had the 7 bowls full of the 7 last plagues came and said to me, "Come, I will show you the bride, the wife of the Lamb." And he carried me away in the spirit to a mountain great and high, and he showed me the holy Jerusalem. చూడండి 9వ వచనంలో ఉన్న వర్ణనను బట్టి ఒక దేవదూత వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళి ఏమంటాడంటే, రమ్ము, పెళ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుతానని చెప్తాడు. మరి చెప్పి ఎక్కడికి తీసుకెళ్తాడంటే యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము, మరి అక్కడికి పర్వతం మీదకి, ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి అక్కడ యెరూషలేము పట్టణాన్ని చూపిస్తాడు. So the heavenly Jerusalem is nothing but the church. The words, the symbolic words bride, wife of the Lamb, these are used only for the church. మరి కాబట్టి మీరు గమనించగలిగితే ఇక్కడ వాడబడిన ఈ పదాలు భార్య అని, గొర్రెపిల్ల యొక్క భార్య అని, పెండ్లి కుమార్తెని, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే లేఖనం అంతట్లో దేవుని మందిరానికి లేక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. The heavenly Jerusalem is you and me. We are still work in progress. మరి మనము వృద్ధి చెందుచున్న నూతన యెరూషలేముగా మనం ఉంటూ ఉన్నాము. మనలో ఆ క్రియ జరుగుతూ వస్తూ ఉన్నది. And John is seeing our future and he is saying,
we are going to be completely perfected and beautiful, made beautiful by the work of the Lord, and we will be the heavenly Jerusalem. మనమే యెరూషలేము పట్టణంగా ఉండబోతున్నాము. మనలో ఆ కార్యం జరుగుతూ వస్తుంది. మరి ఒక రోజున అది సంపూర్తి అయి సౌందర్యవంతంగాను మహిమతోను మనం ఉంటామనేది ఈ యొక్క యోహాన్ గారు చెప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. And this heavenly Jerusalem is talking about the presence of God. మరి ఈ యొక్క యెరూషలేము పట్టణము ఏమండి, అది దేవుని యొక్క సన్నిధానం అక్కడ ఉంటుందని కూడా మరి అక్కడ రాయబడి ఉన్నది. And it is described and said that I did not see a temple in the city. మరి అక్కడ రాయబడింది కదా, అక్కడ నేను నాకు ఏ దేవాలయమును నాకు కనబడలేదు. Why there is no temple? మరి ఎందుకు దేవాలయం లేదండి యెరూషలేములో And అన్నట్టుగా. all the Jewish life was around the temple. మరి ఎందుకంటే యూదుల ఆ జీవనమే దేవాలయంతో ముడిపెట్టబడి ఉంది కదా, మరి ఎందుకు లేదు? Many of the Christians today, they are very much devoted to Jews, and they are looking forward to see the third temple that is going to be built, and they are ready to do anything for that. మరి చూడండి, ఈ రోజున కూడా సంఘముగా చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే యెరూషలేములో ఒక మందిరం కట్టబడుతుంది, అది 3వ మందిరమో ఎన్నో నెంబర్ పెట్టారు, అది కట్టబడుతుంది, మనం ఏదైనా చేయమని చెప్తే మనం కూడా మరి దానిలో సహకరిద్దాము అని సంఘం ఎదురు చూస్తున్న రోజులు ఇవి. Innumerable speculations are we are hearing that they are saying tomorrow they are going to build this temple, the other day Jews are going to build the temple. మరి లెక్కలు కట్టి చెప్తూ ఉన్నారు, ఇదిగో యూదులు కట్టాలంటే 1 నిమిషంలో కట్టేస్తారు, 2 రోజుల్లో కట్టేస్తారు, రేపు కట్టేస్తారు, ఎల్లుండి కట్టేస్తారు అన్నట్టుగా సంఘము వారు మాట్లాడుతూ ఉన్నారు. Completely moved by emotions of the temple. మరి కాబట్టి దేవాలయం అనేది యూదులకును అలాగే క్రైస్తవులకును కూడా పిల్లరా ఒక భావోద్రేక సంబంధమైన అంశంగా ఈ రోజున మనం చూడటం లేదా? But in the New Jerusalem there is no temple. అయితే నూతన యెరూషలేములో, ఆ భౌతిక నూతన యెరూషలేములో దేవాలయం అనేది నాకు కనబడలేదంటున్నారు. Why there is no temple? ఎందుకు లేదు అనేది మనం ఆలోచించాలి. Because the very presence of the Lord is in the temple. ఎందుకంటే ఆ యొక్క మరి నూతన యెరూషలేము పట్టణంలో దేవాతి దేవుడే ప్రత్యక్షంగా ఉన్నాడు గనుక అక్కడికి దేవాలయం అవసరం లేదు. And what Jesus said, destroy this temple, I will rebuild in 3 days. మరి యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు, ఈ భౌతిక సంబంధమైన దేవాలయాన్ని కూల్చివేయండి, 3 దినాల్లో నేను దాన్ని తిరిగి నిర్మిస్తాను. And which means he is talking about his own body, in whom the heaven and earth came together. The very concept of temple has been fulfilled. We have spoken enough about this. మరి కాబట్టి అది తన శరీరమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భూలోక పరలోకాలను ఏకం చేసిన శరీరం అది, ఏమండి, దానిని గురించి మనము గతంలో ఎన్నోసార్లు మనం చూడగలిగాము. God and man came together in Jesus. యేసుక్రీస్తులో మానవుడు దేవుడు మరి సమ్మిళితమైనారు, కలిసినారు. You and I are united to Jesus. That is the concept of temple. మరి మనము దేవుడు ఒక మరి ఐకమత్యంతో ఉండటం అనేదే దేవాలయం యొక్క ఉద్దేశము. And in the heavenly Jerusalem, that is going to be a physical, that is going to be a full a reality we are going to experience in its fullness. మరి కాబట్టి దేవుడిలో యేసు ప్రభులు ఎలాగైతే మానవుడు దేవుడు కలిసి మనలను దేవుడిని ఐక్యం చేయగలిగారు, అలాగే ఈ నూతన యెరూషలేములో భౌతికంగా అక్షరాల ప్రభు మనతో ఉంటాడు, మనతో ఆయన సంచరిస్తాడు అన్నట్టుగా. That's why there is no temple. అందు గురించే భౌతికంగా ఒక దేవాలయం నాకు కనబడలేదు, ఎందుకంటే దేవుడే అక్షరాల మనతో ఉండబోతున్నాడు And గనుక. one last point I would like to tell historically and come to end. మరి ఈ యొక్క మరి కోణాలు చూస్తున్నాం కదండి, రాజకీయ సంబంధమైనది, పరిపాలన సంబంధమైనది, చివరిగా ఇంకొకటి ఉన్నది, అది చెప్పి నేను ముగించనివ్వండి. If you read book of Jeremiah, ఇర్మియా గ్రంథాన్ని మీరు చదివినట్లయితే you will understand the prophecies of Jeremiah is about the destruction of Jerusalem and temple. మరి దేవాలయం యొక్క అలాగే యెరూషలేము పట్టణం యొక్క నాశనం గురించి అతడు ఎంతో విలపిస్తూ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. Jeremiah, Ezekiel are contemporaries. మరి ఇర్మియా అలాగే హెజ్కేలు ఏకకాలంలో జీవించిన ప్రవక్తలై ఉన్నారు. And Jeremiah says, you people are completely worshipping the temple. You are saying that the temple of the Lord is here, so God, no destruction can come upon you. మరి ఇర్మియా ఒక సందర్భంలో అంటాడు, ఇదిగో మీరు దేవాలయము దేవుడు ఇక్కడ ఉన్నారు అంటున్నారు, ఇదిగో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు ఏ పోరాటం రాదంటున్నారు, కానీ ఒక సమయం రాబోతుందని హెచ్చరించాడు. The root for your arrogance is the walls, the rocks, which we are calling the temple. మరి ఇదిగో ఈ పట్టణం చుట్టూ ప్రాకారం ఉన్నది, దేవాలయం ఉన్నది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని అనుకుంటున్నారు కదా, మీ యొక్క ఆ యొక్క అహంభావానికి దేవుడు మరి తీర్పు తీర్చబోతున్నాడు, లేదంటే దాన్ని మరి ముగింపు పలకబోతున్నాడని ప్రవచనాలు చెప్పాడు. saying you people are worshipping the temple, not the Lord. మరి ఇర్మియా మరి మన మాటలో చెప్పుకోవాలంటే పిల్లలు మనకు అర్థమయ్యేలాగా ఇర్మియా వారిని ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మీరు దేవుడిని ఎప్పుడో మర్చిపోయారు, దేవాలయమే మీకు దేవుడు అయిపోయింది అన్నాడు. That's why God is going to bring his servant Nebuchadnezzar. He is going to destroy the temple. మరి ఇర్మియానే చెప్పాడు,
చెప్పాడు, ఇదిగో తన సేవకుడైన నెబుకద్నెజరును తీసుకుని వస్తున్నాడు, మీరు ఘనతగా భావించి మీకు ఆరాధనాపూర్వకమైపోయిన దేవాలయాన్ని అతడు నాశనం చేస్తాడు, మీకు గర్వభంగం కలుగుతుందని చెప్పాడు. And the similar concept was brought by Jesus. మరి యేసు ప్రభు వారు కూడా అక్షరాల పిల్లరా అట్లాంటి ఉద్దేశాన్నే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినాడు. When the disciples were praising the temple, మరి శిష్యులు అంటున్నారు, ఆ దేవాలయాన్ని చూడండి ఎంతగా రాయితో కట్టబడిందో, ఎంత సౌందర్యవంతంగా ఉన్నదో అని శిష్యులు he అంటున్నారు. says not even one stone will be standing upon the other. మరి యేసు ప్రభు వెంటనే చెప్పాడు, రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు త్వరలోనే రాబోతున్నాయని చెప్పాడు. And you destroy this temple, I will raise it in 3 మరి days. మార్మికంగా ఆయన చెప్తున్నాడు, మరి అది నాశనం అయిపోతుంది కానీ నన్ను నాశనం చేయండి, నేను 3 దినాల్లో తిరిగి లేస్తాను అన్నట్టుగా. God doesn't want any more temple. These are prototypes. Okay. చూడండి. He understood that. Not understood. Sorry for the word. We can see in the history that people are worshipping the temple instead of God. So he is going to remove these prototypes completely, and he himself established as the temple. That is the New Jerusalem, where the presence of God is with the people. God and humans are united. కాబట్టి దేవుడు మానవులు కలిసి నివసించబోయే ఆ నూతన యెరూషలేములో పిల్లరా, ఇదిగో ఇంతవరకు మనం చూసినటువంటి ప్రతిబింబాలుగా సాదృశ్యాలుగా ఉన్న ఈ లోక సంబంధమైన కట్టడాలు, మందిరాలు అవి అవసరం లేదు. వాటిని నాశనం చేయడానికి కూడా దేవుడు వెనకాడడం లేదు. ఎందుకంటే దేవుడే తన ప్రజలతో మరి అక్షరాల ఉండబోచున్నాడు గనుక. So in the New Jerusalem there is no temple. The Lord himself is present there. We experience a union with him. మరి కాబట్టి నూతన యెరూషలేములో ఆ పట్టణంలో దేవాలయం నాకు కనబడలేదు, ఎందుకంటే దేవుడే మనతో ఉంటాడు గనుక అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళబోతున్నాము. And so we are the New Jerusalem. కాబట్టి నూతన యెరూషలేము అంటే నీవు నేనే. Work in progress. మరి మనలో ఆ కార్యము జరుగుచూ ఉన్నది, వృద్ధి కార్యము జరుగుచూ ఉన్నది. New Jerusalem is talking about union of God and man. మరి నూతన యెరూషలేములో ఉన్న మర్మం ఏమిటంటే దేవుడు మనుషులు ఐకమత్యంతో లేక కలిసి సహవసించే ఉద్దేశము. That happened in Jesus. యేసుక్రీస్తులో అది జరిగింది కదా. And it happened in the body of Jesus, body of Christ, which is the church. మరి అలాగే క్రీస్తు శరీరం అనే పిలువబడే సంఘములో మరి దేవుడు మానవులు కలుస్తున్నారు కదా, అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. That's why we are the New Jerusalem. మరి అలాగే నూతన యెరూషలేములో కూడా దేవుడు మానవులు కలిసి నివసించే ఆ మహా దినాలు రాబోతున్నాయి, లేదంటే ఆ విషయము నెరవేరబోతూ ఉన్నది. My brethren, as we are anticipating for the New Jerusalem, let me remind you. కాబట్టి నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు నన్ను చెప్పనివ్వండి. We are the new heavenly Jerusalem. పరలోక సంబంధమైన యెరూషలేము పట్టణం అంటే నీవు నేనే. And we are called to live as the heavenly Jerusalem. మరి పరలోక సంబంధమైన యెరూషలేము ప్రజలుగా ఇప్పుడే మనము జీవించాలని కోరబడుచున్నాము. Where the justice and righteousness of God is served similarly through us. Let the justice and the love of God, righteousness of God be extended to people. ఈ యొక్క పట్టణంలో నీతి వర్ధిల్లును, దేవుని న్యాయం వర్ధిల్లును, నీతి వర్ధిల్లుతుందన్నట్టుగా ఇప్పుడు మనము ఆ నీతి న్యాయాల్లో మసులుకుంటూ ఆ పట్టణానికి ప్రతిబింబాలుగా ఉండాలి. We are called to bring the righteousness and justice of God. మరి దేవుని యొక్క నీతి న్యాయములను ఏమండి మనము ఈ లోకానికి చూపించవలసిన వారమై We ఉన్నాము. are called to act as the body of Christ, bringing his very presence into the lives of people. మరి ప్రజల యొక్క జీవితాలలో క్రీస్తును ప్రతిబింబించే విధంగా క్రీస్తు శరీరముగా మరి పరలోక పౌరులుగా మనం ఇప్పుడే ఉండాల్సి ఉన్నాము. And we are called to accept all and unite with all and bring everyone and remove all the divides. మరి కాబట్టి విభజనలేవీ లేకుండా, అరమరికలేమీ లేకుండా అందరినీ ప్రభు దగ్గరికి ఆకర్షించి లేక అందరికీ ప్రభువును ప్రతిబింబించే వరంగా మనము యెరూషలేము పట్టణ పౌరులుగా జీవించవలెను. Just as the temple had 4 sides and each side 3 gates, all the gates are open forever, which means all are invited. మరి చూడండి, ఇక్కడ మనం వాక్యంలో చదివాం, ఆ 4 వైపులా 3 గుమ్మాలు ఉన్నాయని, అవి తెరవబడి ఉన్నాయని అని చెప్పబడింది. దాని అర్థం ఏంటంటే దేవుని నూతన యెరూషలేములోనికి ఎవరైనా రావచ్చును, అందరికీ ఆ గుమ్మాలు తెరిచే ఉన్నాయి. Doors of church are open for anyone and everyone can come to Jesus through here. కాబట్టి మరి అలాగే క్రీస్తు శరీరం అని పిలువబడే సంఘం యొక్క ద్వారాలు కూడా ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రభు దగ్గరకు వచ్చి ఎవరైనా రావచ్చు, రక్షణ పొందుకోవచ్చును. May the Lord grant his grace so that we may live as the heavenly Jerusalem. The interesting thing is Jerusalem was coming down only. John never said it came down. మరి So we all are in work in progress. We are going to become the heavenly Jerusalem that came on new earth. కాబట్టి
మరి ప్రభు అలాగూ యోహాను చూసినట్టుగా అది దిగివచ్చుచున్నది అని మనకు రాయబడి ఉంటూ ఉన్నది. అక్కడ అది వృద్ధి అవచ్చు ఉన్నది. దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు ఆ నూతన యెరూషలేము అనేటువంటిది. దాని పౌరులుగా లేదా దాన్ని ప్రతిబింబించే వారంగా మనం జీవించాలనేది ఉద్దేశము. May the Lord grant His grace so that we may live as the New Jerusalem. కాబట్టి నూతన యెరూషలేముగా నీవు నేను జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.